బైబిల్ పల్లవి పాడుకున్నాం. గ్రంథవాగ్దానములన్నినావి ప్రతి అధ్యాయము వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. మనము తరచుగా బలలో పాల్గొనేటప్పుడు మనము చూసుకునేటటువంటి వాక్య భాగాన్ని చూసుకొని ముందుకెళ్తాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువుతున్నాం. ఒక్క వచనమే. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోలేను, అలా చేసి ఆ రొట్టెని ఆ పాత్రలో నుండి తాగలేను. దేవుని యొక్క వాక్యంలో బలను సమీపించినప్పుడు తనను తాను పరీక్షించుకోవాలి అన్న విషయము మనం ఇక్కడ చూస్తాం. అయితే మనల్ని మనము పరీక్షించుకోవడం ఒకటి, దేవుడు పరీక్షించడం ఒకటి. పరీక్ష అన్నది దేనికైనా ఒక మెట్టు పైకి తీసుకుని వెళ్తుంది కాబట్టి పరీక్షించుకోవడం ఇంపార్టెంట్ అనేసి వాక్యం తెలుస్తుంది. బైబిల్లో ఎవరు పరీక్షింపబడ్డారు? బైబిల్లో ఎవరు? యోబు. వెరీ నైస్. ఇంకా ఎవరు పరీక్షింపబడ్డారు? అబ్రహాము. ఓకే, అబ్రహాము. ఇంకా ఎవరు పరీక్షింపబడ్డారు? బైబిల్లో ఎవరు పరీక్షింపబడ్డారు? ఇద్దరే వచ్చారు. ఇంకా దానియేలు. గుడ్. చెప్పండి. ఓకే, వెరీ గుడ్. షద్రక్ మెషక్ అబేద్నెగో. ఇంకా ఎవరు పరీక్షింపబడ్డారు? బైబిల్ యేసు ప్రభు వారు కూడా పరీక్షింపబడ్డారు. బైబిల్లో పరీక్షింపబడకుండా ఎవరు లేరు, అందరూ పరీక్షింపబడ్డారు, ఆది కాండం నుంచి చివరి వరకు. అయితే తను తాను పరీక్షించుకోవాలన్న మాటను తీసుకొని మనల్ని బైబిల్లో పరీక్షింపబడినటువంటి వ్యక్తులు